వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. విదేశాలలో చదువుకునే విద్యార్థులను చూసాం. విదేశాల్లో ఉండి బాగా డబ్బులు సంపాదించుకుని, అలాగే పెళ్లి చేసుకునే వాళ్ళని చూసామండి. ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో రకరకాల కష్టాలు వచ్చేసినాయండి. చాలా ఇబ్బందులు పడుతుందన్నమాట ఇది. అంటే ఈ గ్రీన్ కార్డ్ పొందటానికి గానీ, లేదంటే వర్క్ పర్మిట్‌లకు కానీ, అక్కడ చాలా నియమ నిబంధనలు రోజు రోజుకి మారిపోతున్నాయండి. అలాగే వ్యాపారం సంబంధించిన విషయాల్లో కూడా చాలా ఇబ్బందులు. ఎందుకంటే మన భారతదేశం ముఖ్యంగా ఈ ఆయిల్ రష్యా నుంచి కొనుక్కుంటున్నారు. మీరు అక్కడి నుంచి రష్యా నుంచి కొనొద్దు అని చెప్పేసి ఆంక్షలు పెడుతుంటే, మనం ఏమాత్రం ఎక్కడ తగ్గట్లేదు. దానికి ట్రంప్ గారికి ఇంకా కోపం వచ్చేసి మన మీద అంటే ట్యాక్స్‌లు పెంచేస్తామని చెప్పేసి ఆయన రోజుకో ఒక విధంగా ప్రకటన చేస్తున్నారండి. ఇదివరకు ఒక తెలుగు రాష్ట్రాలైతే విదేశాల్లో ఉన్నవారికే వాళ్ళ అమ్మాయిల్ని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్న ఒక ఉద్దేశానికి కూడా వచ్చేసారు. అంటే వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయాలంటే, ఆ అబ్బాయి కంపల్సరీగా అమెరికాలో జాబ్ చేస్తూ ఉండాలి. అమెరికాలో బిజినెస్ చేస్తూ ఉండాలి. లేదా అమెరికాలో చదువుకొని ఉండాలి. ఇలాగా కోరికతో ఉండేవారది. ఇప్పుడు చాలా ఇబ్బంది అంటే ఎన్ని ఇబ్బందులంటే అన్ని ఇబ్బందులనమాట ఇది. 4 ఏళ్ళు కోర్స్ చేద్దామనో, 3 ఏళ్ళు కోర్స్ చేద్దామని వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకి "ఎందుకెళ్ళావురా బాబు" అని చెప్తుంటే, అక్కడ పార్ట్ టైమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. లేదంటే అక్కడ ఎవరో ఒకళ్ళు స్పాన్సర్స్ హెల్ప్ చేస్తారు. స్పాన్సర్‌షిప్ ఇస్తారనే ఉద్దేశంతో వెళ్ళాము. తీరా చూసేసరికి ట్రంప్ వచ్చేసరికి ఈ ఆంక్షలు పెట్టడం వలన చాలా ఇబ్బందులు పాలవుతున్నామని చెప్పేసి చాలా కుటుంబం వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారండి. అక్కడ అంటే గ్రీన్ కార్డ్ సంపాదించాలంటే అమెరికాలో గ్రీన్ కార్డ్ కొత్తగా ఒక నిబంధన వచ్చిందండి ఇది. ఇదివరకైతే ఎవరన్నా సరే మన తెలుగు వాళ్ళు గానీ, మన భారతీయులు అతి ఎవరైనా సరే అమెరికా పౌరుడిని మ్యారేజ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చేది. ఇప్పుడు దాంట్లో కూడా నిబంధనలు వచ్చారండి. అంటే వాళ్ళకి అమెరికన్ ప్రభుత్వం అంటే ఇమిగ్రేషన్ అధికారులు కొత్తగా ఒక ప్రకటన చేశారు ఇది. ఏంటంటే మీరు గ్రీన్ కార్డ్ పొందటానికి అమెరికా పౌరుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. మాకు అర్థమైంది. మీరు కలిసి ఉండకుండా ఊరినే పెళ్లి చేసుకున్నట్టు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. గ్రీన్ కార్డ్ సంపాదించడానికి ఇదొక ఎత్తుగడ. కనుక మేము ఈసారి గ్రీన్ కార్డ్ ఎవరైతే మేము మీ అమెరికా పౌరుడిని పెళ్లి చేసుకున్నాము, మాకు గ్రీన్ కార్డ్ ఇవ్వండి అనే దరఖాస్తుదారు ఎవరన్నా పెట్టుకున్నట్లయితే, అది అమ్మాయైనా, అబ్బాయినా సరే అక్కడ వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటున్నారా లేదా? లేదా ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారా? విడివిడిగా ఉంటున్నారా? విడివిడిగా ఉంటే ఎందుకు ఉంటున్నారు? ఇలాగా నియమ నిబంధనలను కూడా చూస్తాము. అంతేగాని పెళ్లి చేసుకున్నంత మాత్రాన మీకు వెంటనే గ్రీన్ కార్డ్ రాదు. అది ఇవ్వకపోవడానికి కూడా అవకాశం ఉంది. కాకపోతే ఒకవేళ మీరు అమెరికా పౌరుడిని పెళ్లి చేసుకున్నట్లయితే, మీరు గ్రీన్ కార్డ్ హోల్డర్‌గా కాకుండా, మీరు అత్యంత సమీప బంధువుగా మేము ట్రీట్ చేస్తాము అని చెప్పేసి, ఈ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు కొత్తగా వాళ్ళు ప్రకటించారండి. దీంతో గుండె గుబేలమంది చాలామందికి. అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు గానీ, మా ఫ్రెండ్సు, రిలేటివ్సు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పాలవుతున్నారంటే ఇబ్బందులు పాలవుతున్నారు. మా ఫ్రెండ్స్ ఆళ్ళ పిల్లలు గానీ, చుట్టాల పిల్లలు గానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా ఇంత ఊహించలేదండి ఇది. ఇంత నెలకి 1,50,000, 1,00,000, 2,00,000 పంపించవలసొస్తుంది. అసలా ఇదివరకైతే వెళితే చాలు అక్కడి నుంచి వాళ్ళేదో డబ్బులు సంపాదించుకునేవారండి. వాళ్ళు పార్ట్ టైమ్ చేసో, లేదంటే స్కాలర్‌షిప్ సంపాదించుకునో, ఎవరినన్నా స్పాన్సర్‌షిప్ అడగడమో, ఇలా అడిగి వాళ్ళు ఆ చదువును కంప్లీట్ చేసుకోవడం, అక్కడే ఉద్యోగం సంపాదించుకునేవారు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, విదేశాల్లో, అమెరికాలో ఉద్యోగం అంటే కూడా ఇప్పుడు ఆడపిల్లలు తల్లిదండ్రులు పెళ్లి చేయడానికి ఇష్టపడట్లేదు. అంటే ఏమో ఏం చేస్తారో ఏంటో, అక్కడ ఎన్నాళ్ళు ఉద్యోగం ఉంటదో, ఊడుతుందో అని చెప్పేసి చాలా కొద్దిగా డౌట్‌గా కూడా ఉంటుందండి ఇది. చాలా వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. విదేశాల్లో ఉన్నోళ్ళకి డబ్బులు సరిగ్గా వస్తున్నాయో లేదో అని ఒక అనుమానం కూడా మొదలైందండి ఇది. కాబట్టి గ్రీన్ కార్డుతో సంపాదించడం కోసం అమెరికా పౌరుని పెళ్లి చేసుకుందాం అనుకుంటే మాత్రం అది పప్పులో కాలేసినట్టే. ఇక నుంచి ఆ పప్పులేమి ఉడకవు. వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నాము. వాళ్ళు గ్రీన్ కార్డ్ కోసం పెళ్లి చేసుకొని నాటకంగా ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని గ్రీన్ కార్డ్ పొందుదామని అనుకుంటున్నారేమో. అంటే గ్రీన్ కార్డ్ సంపాదించుకొని ఇదివరకు వర్క్ పర్మిట్ 5 సంవత్సరాలకు ఇచ్చేవారటండి. గ్రీన్ కార్డ్ వస్తే. 5 సంవత్సరాలని ఆ వర్క్ పర్మిట్‌ని 18 నెలలకు తగ్గించేశారు.
ఇది కూడా గమనించాలి. ఏదేమైనా ఇలాగ విదేశాల్లో చదువుకోవటం, విదేశాల్లో ఉద్యోగాలు చేయటం అనేది ఒక పగటి కల్లాగా అయిపోయిందండి. ఇదివరకైతే చాలా ఈజీగా ఉండేది. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత అష్ట కష్టాలు పడుతున్నారు. వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వెళ్ళబోయే వాళ్ళు కొద్దిగా వెనక్కి తగ్గుతున్నారండి. ఇది చాలా బాధాకరమైన విషయం. దీంతో పాటు ఇప్పుడు ఈ పెళ్ళికి అమెరికా పౌరుడిని పెళ్లి చేసుకున్న అంటే అక్కడున్న అమెరికన్ పౌరుడైనటువంటి అమ్మాయిని గాని, అబ్బాయిని గాని పెళ్లి చేసుకుంటే మనకి గ్రీన్ కార్డ్ వస్తదనుకోవటం అది అపోహ అవుతుంది. ఏమాత్రం అది చాలా ఇబ్బంది పాలవడానికి అవకాశం ఉంది. అటువంటి నిర్ణయం ఉంటే మాత్రం వెనక్కి తగ్గడం మంచిది. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.